ఈ సాయంత్రం పులివెందులకు వైఎస్ జగన్ 3 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన. ఏపీలో ఉధృతంగా మున్సిపల్ కార్మికుల సమ్మె. బకాయి వేతనాలు ఇవ్వాలని రాష్ట్రమంతటా ఆందోళన. గుంటూరు మోతీలాల్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత. భారీ పోలీస్ బందోబస్తుతో పేదల ఇళ్లు కూల్చివేత. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే నజీర్పై బాధితుల ఆగ్రహం. కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం. మహిళలతో కలిసి ఎమ్మెల్యే విరూపాక్ష ధర్నా, ఖాళీ బిందెలతో నిరసన. కూటమి సర్కార్ కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు. 2 ఏళ్లలో ఉద్యోగులకు చేసిందేంటి అంటూ కాకర్ల ప్రశ్నాస్త్రాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో అక్రమ కేసు. ఇటీవల గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్ష నిర్వహణ, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసు నమోదు. హైడ్రా జవాబుదారి తనంత పని చేస్తుంది. కేసీఆర్ భ్రమల్లో ఉన్నారన్న మంత్రి వాకిటి శ్రీహరి. కాళేశ్వరం నాడు బీఆర్ఎస్ కు, ఇప్పుడు కాంగ్రెస్ కు ఏటీఎంలా మారింది. తెలంగాణకు రేవంత్, కేసీఆర్ రాహు కేతువుల్లా మారారన్న బండి సంజయ్. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ. రాష్ట్ర విభజనపై బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలను నియంత్రించాలని వినతి. రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఇవాళ అర్ధరాత్రి నుంచే సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయం. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నా ప్రతి దానికి సమ్మె అనటం పరిష్కారం కాదన్న మంత్రి పొన్నం. కూటమి ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధరను కల్పించాలి. రైతులు దళారీల బారిన పడకుండా ఆదుకోవాలన్న ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి. కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్. బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదని జనసేన నేతల ఆగ్రహం. తిరుమలలో కలకలం రేపిన మహిళ అదృశ్యం. ఇష్టం లేని పెళ్లి చేశారని వెళ్లుండొచ్చని పోలీసుల అనుమానం. తెలంగాణలో 3 రోజుల పాటు వానలు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్. నేటితో బెంగాల్లో ముగియనున్న తొలి దశ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 152 స్థానాలకు ఎన్నికలు. తమిళనాడులో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర. ఎల్లుండి 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. సందిగ్ధంలో అమెరికా, ఇరాన్ చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరిక. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 630, నిఫ్టీ 160 పాయింట్లకు పైగా గెయిన్. నేడు ఢిల్లీతో తలపడనున్న హైదరాబాద్. ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.